చాలామంది నోస్ నుంచి బ్లీడింగ్ అయిన వెంటనే ఏం చేస్తారంటే ఇలా తలని వెనక్కి పెట్టుకొని క్లోజ్ చేసుకుంటారు. ఇది చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే నార్మల్గా మనం ఇలా తల బెండ్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది. సో అది స్టమక్లోకి వెళ్ళినప్పుడు సివియర్గా వామిటింగ్స్ అవ్వడం లాంటివి అవుతాయి. ఇంకా డేంజరస్ థింగ్ ఏంటంటే అది మీ లంగ్స్లోకి వెళ్తే అలాంటప్పుడు చాలా సివియర్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా నోస్ బ్లీడింగ్ అయినప్పుడు ఏం చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. మీ పిల్లలకు కానీ మీకైనా ఎప్పుడైనా నోస్ నుంచి బ్లీడింగ్ అయినప్పుడు ఇక్కడ చూపించినట్టుగా తలని కిందికి బెండ్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. వీలైతే కోల్డ్ కంప్రెషన్ యూస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి కోల్డ్ కంప్రెషన్ యూస్ చేయడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అనేది అవుతుంది. అప్పుడు బ్లీడింగ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అండ్ మీ కడుపులో కూడా వెళ్ళదన్నమాట బ్లడ్. సో ఇలా 10 to 15 minutes చేసినా కానీ మీకు బ్లీడింగ్ తగ్గట్లేదు అంటే వెంటనే ఏంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ నోస్ బ్లీడింగ్కి కాజెస్ ఏంటి, అసలు ఎలాంటివి ఎమర్జెన్సీ, ఎందుకు నోస్ బ్లీడింగ్ అవుతుంది, సమ్మర్లో నోస్ బ్లీడింగ్ అవుతుందా అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ కన్సల్టేషన్స్ డూ విజిట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.